జబర్దస్త్ సంబంధించిన ఆర్టిస్టులు కూడా తీసుకొస్తున్నారు, వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం వేరే వేదికలపైన మంత్రులే తిట్టారు స్థాయికి. వాళ్ళు ఎంత అండి, వాళ్ళ ప్రాణం ఎంత? సో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఎవరు మాట్లాడిస్తున్నారో మనం ఆలోచించాలి, కానీ వాళ్ళని మనం అనటం వేస్ట్. వాళ్ళు ఎంత చెప్పండి మనుషులు పాపం. వాళ్ళు ఏదో చిన్న చిన్న షోస్ చేసుకొని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటే వాళ్ళు. మీకు తెలియదు ఏముంది, మెగా ఫ్యామిలీలో 6-7 మంది హీరోలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇక వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో ఏమీ లేకుండా చేస్తారన్న భయంతో ఆ కుటుంబంతో ఉన్నారు, కానీ ప్రేమతో ఎవరు లేరు. కాబట్టి స్టేజీలెక్కి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం లేదా చిన్న చిన్న ఆర్టిస్టులు పెట్టుకొని ఏదంటే అది మాట్లాడిస్తే ఇంకా చులకన అయిపోతారు. జోకర్స్ మాట్లాడే మాటలు మనం పట్టించుకోకూడదు. ఎక్కడైనా సరే వాళ్ళ లేడీ ఎమ్మెల్యే ఎవరూ మాట్లాడలేరు రోజాకు సపోర్ట్గా, ఒక్కళ్ళు మాట్లాడలే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్ పెట్టి ఏమంటే మీరు ఖండించండి అంటే అని వెళ్ళిపోయాడు. అయ్యమ్మ మనకెందుకు లేరా ఇవ్వాలని. ఇలాంటి వ్యవస్థలు వాళ్ళే సపోర్ట్ చేయలేదు. ఈవిడేమో గుడ్ మార్నింగ్ కొత్త భాష ఎలా అని. మరి నువ్వు చేసే చిందులన్నీ ఎవరికి తెలియవు, నువ్వు వేసే డ్రామాలన్నీ, నువ్వు బౌన్స్ చెక్కులు జబర్దస్తులు అవకాశాల కోసం తిరిగి ఈరోజు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి. ఎప్పుడు చూసినా కూడా ఎప్పుడైనా మా అన్నయ్య బాగుండాలి. ఇప్పుడు మా చెల్లెలు ఉన్నారు తాడేపులూడంలో, అన్నయ్య బాగున్నావా ఏంటి, సినిమాలు ఏంటి రాజకీయంగా ఏంటి అని అడుగుతారు. ఈవిడ ఎప్పుడు చూసినా జగనన్న జగనన్న జగనన్న. ఎవరిని అసలు నాకు ఆ మొగుడు గురించి కూడా మాట్లాడదు. జగనన్నే. ఆడి బాబు ఎక్కడో దీని గోల పడలేక ఆడు మొత్తం బట్టదలైపోయాడు, ఎక్కడ మద్రాసులో ఏడుస్తున్నాడు అతను. ఈవిడ భోగతం ముందు గురువింద కింద చందం చూసుకోవాలి, మనం ఏంటనేది చూసుకోవాలి. ఎదటోడి మీద మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అట్టగాడిలాగా 55 ఏళ్ళు వచ్చినాయంటే నీకు ముట్టు కింద 52 ఏళ్ళు వచ్చినాయి కదా. నీ సంగతి ఎవడో చెప్పాడు, నువ్వు చెప్పవు. నువ్వు ఆ కేఏపాల్ గారి వీడియో చూస్తే ఆయన మహానుభావుడు, పంది తిన్నట్టు తింటుంది పడుకుంటుంది, దానికి ఏమొచ్చు అంటాడు.